ఒక వినాయకుడి మీద ఒక పాటతో, ఒక కీర్తనతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहा गणपतिं मनसा स्मरामि. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ సంగీతం గురించి తెలుసుకోవాలి అని చెప్పి వినయ్ గారు అన్నారు. ఇలా మా వాళ్ళకి కూడా చెప్పాలి. ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అన్నారు. కానీ ఆహ్, అంటే ఒక సంగీతం ఇంట్రెస్టింగ్ టాపిక్ అని ఆయన అనుకున్నారు. దానికి చాలా థాంక్‌ఫుల్. బట్ ఏమైపోయింది అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి సంగీతం లేదు అంటే ఏమన్నా పాటలు కానీ ఇలాగా ఒక పాట పాడు, సంగీతంగా ఏమన్నా నేర్చుకున్నావా? అంటే వాళ్ళందరూ మొదట చెప్పేది మనకి సినిమా సాంగ్స్. నేను ఈ సినిమాలో చూసాను. నేను ఆ పాట తెలుసు నాకు అనుకుంటూ కొన్ని సినిమా సాంగ్స్ పాడుతూ ఉంటారు. అదే నాకు పాటలొచ్చు అంటారు. కానీ మనకి ప్రసిద్ధంగా అంటే మన పురాతన కాలం నుంచి మనకి సంగీతం అనే ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది యాక్చువల్లీ సంగీతం. ఒకప్పటి కాలంలో అయితే సంగీతం ప్రతి ఇంట అంటే ప్రతి వాళ్ళల్లో మీ ఇంట సంగీతం ఉందా? మీ ఇంట సంగీతం ఉందా? అని ప్రతి వాళ్ళ ఇంట్లో అడిగేవారు. అప్పట్లో సంగీతం అనేది ప్రతి ఇంట్లో ఉండేది. దీనికి ఒక క్యాస్ట్ కానీ అలాంటి ఫీలింగ్స్ ఎటువంటి ఫీలింగ్స్ లేవు. సంగీతం అంటే అప్పట్లో ఓహో! మంచి విద్వాంసులు, మంచి పేరు గలవారు, మంచి కుటుంబంలో కలిగిన వాళ్ళు అనే ఒక ఇన్ని అర్థాలున్నాయి. ఒక సంగీతం ఉన్న ఇల్లు అంటే గనక. అదే సంగీతం ఒకప్పుడు మామూలుగా ఈ సంగీతం అంటే ఏం చెప్పుకునేవాళ్ళు అంటే, మనకి ఒక గాత్రం, ఒక వాయుద్యం, ఒక నృత్యం. అంటే ఒక పాడేవాడు, ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు, లేదా ఆ గానామృతానికి తగ్గ నాట్యం చేసేవాళ్ళు. ఈ యొక్క 3 కాన్సెప్ట్స్‌ని కలిపిన అర్థంగా సంగీతాన్ని తీసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడది రాను రాను ఒక గాత్రం చేసేవాడు సెపరేట్‌గా సంగీతం అయింది. ఒక వాయించేవాళ్ళు వాయిద్యకారులయిపోయారు. ఒక నాట్యం చేసేవాళ్ళది సెపరేట్‌గా డాన్సర్స్, నృత్యం అని డివిజన్‌గా మారిపోయింది. ఇప్పుడు జనరేషన్‌లో. సో, ఒక రకంగా సంగీతం వేరు, కర్ణాటక సంగీతం అనేది వేరు. సంగీతం అంటే ఎవరైనా అంటే దానికి ఒక ఆహ్, ఎటువంటి భేదాలు కానీ ఏమీ లేవు. ఎవ్వరైనా వాళ్ళకి తోచిన ఒక భగవంతుడికి సంబంధించిన పాట, ఒక పాట పాడుకుంటే దానిని సంగీతం అని అంటారు. కానీ అదే కర్ణాటక సంగీతం, కర్ణాటక సంగీతం అని అంటున్నాం ఇప్పుడు మనం. కర్ణాటక సంగీతం అంటే ఏంటి అంటే, ఇది ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం యొక్క ఎసెట్ కర్ణాటక సంగీతం అనేది. మనకి యాక్చువల్‌గా 2 సంగీతాలున్నాయి. హిందుస్థానీ క్లాసికల్ అంటారు. కర్ణాటిక్ క్లాసికల్ అంటారు. కానీ అన్నిటికంటే సర్వోపరి అంటే టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉన్నది కర్ణాటక సంగీతం. ఆ కర్ణాటక సంగీతం ఏంటి అంటే గనక మనం చెప్పుకుంటే, మనకి కొంతమంది వాగ్గేయకారులున్నారు. అన్నమయ్య మీరు వినే ఉంటారు. అన్నమయ్య, రామదాసు, త్యాగరాజ, బహుశా మీరు విని ఉండుంటే గనక ముత్తుస్వామి అని ఒకాయనున్నారు. ఇంకొక ఆయన శ్యామశాస్త్రి అని ఆయనున్నారు. సో, కర్ణాటక సంగీతం అనే పేరు రావడానికి ఈ ఐదుగురు కారకులని చెప్పుకోవచ్చు మనం. ఈ కర్ణాటక సంగీతం అంటే ఏంటి? అసలు సంగీతం, కర్ణాటక సంగీతం దేనికి కర్ణాటక సంగీతం అంటే? ఒక అనుసంధానం. దైవంతో మనం చేసుకునే ఒక అనుసంధానాన్ని కర్ణాటక సంగీతంగా భావిస్తున్నారు. ఏ విధంగా అంటే, ఒక ఋషి ఒక తపస్సు చేసి ఆయనకు తగ్గ శక్తి తపస్సు చేసి, ఆ తపస్సుతో భగవంతుడిని మెచ్చుకుంటారు. భగవంతుడితో అనుసంధించుకుంటారు. ఇంకొంతమంది నిత్యం జపాలు, నిత్య పూజలు ఈ వేలో వెళ్లి భగవంతుడి దగ్గర చేరుకుంటారు.
కానీ అన్నిటికంటే సులువు. ఇది భగవంతుడు చూపించిన దారి. ఈ పూజలు ఇవి సరే. ఇవి కూడా కాకుండా ఇంకో అత్యంత సులభమైన దారి ఏంటి అంటే సంగీతం ద్వారా నువ్వు నా దగ్గరికి చేరుకోవచ్చు. నా యొక్క ఆశీస్సులు నీకు తొందరగా దక్కుతాయి సంగీతం ద్వారా అని భగవంతుడే స్వయంగా ఇచ్చిన మార్గం ఇది. దాని పేరే సంగీతం. ఆ కర్ణాటక సంగీతం అంటే ఏంటి అంటే ఒక మనిషి, ఒక భక్తి, ఒక భావం, ఒక కరుణ, ఒక రక్తి, ఇన్ని రసాలు కలిసి ఇన్ని రసాలతో ఒక భగవంతుడి కైంకర్యం చేస్తే దానిని కర్ణాటక గాత్రం, కర్ణాటక సంగీతం అని అంటారు. అంటే డైరెక్ట్‌గా భగవంతుడిని మనం నిత్యం కొలుచుకునే ఒక వే ఏదైతే ఉంది అనుకుంటే గనక అది సంగీతం. కర్ణాటక సంగీతం. ఎందుకు కర్ణాటక సంగీతం? ఎందుకు కర్ణాటక అనే పేరు ఇంత నేను కర్ణాటక సంగీతం అని ఇంత ఎందుకు అంటున్నానంటే అది ఓన్లీ మన దక్షిణ భారతదేశం యొక్క ఎసెట్. ఈ హిందుస్థానీ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ కర్ణాటక సంగీతం అనేది మట్టుకు మాత్రమే. మన భగవంతుడే మనకి చూపించిన దారి. నా ద్వారా ఇంత కష్టం లేకుండా ఇంకా సులువుగా నువ్వు నా దగ్గరికి చేరుకునే యొక్క మార్గం ఏంటి అంటే కర్ణాటక సంగీతం. ఒక పాట పాడితేనే నేను పరవశించుకుపోతాను. ఒక పాట పాడితే నేను అలా వింటూ ఉండిపోతాను. ఒక స్తోత్రాలు చేసేవాళ్ళుంటారు, జపాలు చేసేవాళ్ళుంటారు. కానీ నిత్యంగా ఈ గానామృతానికి భగవంతుడు తొందరగా కదులుతాడు. ఒక గానామృతాన్ని మటుకే. అందుకే మామూలుగా మీరు సినిమాస్‌లో అలా చూపిస్తుంటారు. దేవలోకంలో నిత్యం ఏవో పాటలు పాడుతూ వీణ వాయిద్యాలతో ఉంటారు. నాట్యం చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా ఆ నాదం ఏదైతే నాదం వస్తుందో అది సంగీతం. అంటే ఆ సౌండ్, శబ్దం. ఆ శబ్దం అంటేనే సంగీతం. అలాంటి సంగీతానికి ప్రతి భగవంతుడు ఎప్పుడు ఆ సంగీతానికి పరవశించుకుపోయి ఉంటాడు. అంత అంత అంటే వాళ్ళకంత ఇది సంగీతం అంటే అంత అట్రాక్షన్ వాళ్ళకి దేవతలకి. నిత్యంగా సంగీతంలోనే ఉంటారు. కాబట్టి ఈ కర్ణాటక సంగీతం అనేది మామూలుగా ఎందుకు నేర్చుకుంటారు కర్ణాటక? ఇప్పుడు ఏం అవసరం కర్ణాటక సంగీతం అంటే భగవంతుడితో డైరెక్ట్‌గా మనం మనకున్న కష్ట సుఖాలు కానీ, ఏదున్నా కూడా ఆయనతో డైరెక్ట్‌గా చెప్పుకొని, ఆయన వింటాడు అన్న దానికి నిదర్శనం ఈ కర్ణాటక సంగీతం. ఈ కర్ణాటక సంగీతాన్ని బయటికి తెచ్చిన ఆ వాగ్గేయకారులు. ఆ వాగ్గేయకారులు అంటే అన్నమయ్య, రామదాసు, త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితారు, ఇంకా శ్యామశాస్త్రి. వీళ్ళు నిదర్శనం. నా పాటకి భగవంతుడు పలికారు అనే దానికి వీళ్ళు నిదర్శనం. అందుకే ఇవాళ వీళ్ళ వీళ్ళ స్టోరీస్ మీద మనం సినిమాస్ కూడా చూసాం. త్యాగరాజ మీద ఒక సినిమా వచ్చే ఉంది. అన్నమయ్య మీరు చూసే ఉంటారు. రామదాసు మీరు చూసే ఉంటారు. ఇవన్నీ ఆ నిదర్శనాలు. అంటే ఒక సంగీతానికి దేవుడు కరుగుతాడు అని చెప్పే ఒక మార్గంలో ఆ సినిమాలవి తీసి చూపిచ్చారు. అది వాళ్ళ జీవిత చరిత్రలు. వీళ్ళు వీళ్ళు దాని యొక్క నిదర్శనాలు ఈ వాగ్గేయకారులు. కర్ణాటక సంగీతానికి ఇది తేడా. సంగీతం అంటే ఎవరైనా ఏదో ఒక పాటలాగా పాడుకుంటే అది సంగీతం. కర్ణాటక సంగీతం అంటే అందులో ఈ రసాలు, ఒక భక్తి, ముఖ్యంగా ఒక భక్తి రసం, ఒక భావం. ఏ వాళ్ళు పాడేది ఒక భావం పెట్టుకొని అంటే ఆ యొక్క ఆ కంపోజిషన్స్ ఏదైతే ఉంటాయో, ఆ కంపోజిషన్స్ యొక్క అర్థాలు వాళ్ళు తెలుసుకొని, ఆ అర్థాలు తెలుసుకొని అంటే ఇలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాట తీసుకుంటే గనక మనం రామదాస్ గారి ఒక రచన ఉంది. 'బంగారమాయన' అని. పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ఇది ఉంది ఈ పాట. ఇందులో మనం దీని వెనకాల భావం చూసుకుంటే గనక, రామదాస్ గారిని ఆయనని జైల్లో బంధించినప్పుడు ఆయన ఆ డబ్బులు సొమ్ము దోచుకున్నారు చెప్పబెట్టకుండా అని చెప్పి ఆయనను జైల్లో బంధించారు. ఆయన ఆ తప్పు చేయలేదని ఆయనకి తెలుసు. కానీ వాళ్ళకి తెలీదు. రాముల వారికి తెలుసు. రాముల వారిని ఆయన చాలా విధాలుగా ఆయనను పూజించారు. ఇలాగ మీకు తెలుసు కదా! రాముల వారి మీద చాలా రాసారు. ఆయన జైల్లో ఉండంగా ఆయన అక్కడ ఉండి ఆయన పడే కష్టాలలో మధ్యలో ఆయన రాముల వారిని ఆరాధించుకుంటూ తారక మంత్రము ఎన్నో రాశారు. అందులో ఎంత ఆరాధించినా ఆయన పలకట్లేదు అని చెప్పి, పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి అని అన్నారు. అంటే ఎంత పిలిచినా పలకట్లేదేంటి? నిన్ను కలలో గూడా నేను స్మరించుకుంటూనే ఉన్నాను. అయినా కూడా పలకవా నా కోసం అని చెప్పి ఆ పాట యొక్క భావం.
ఒక సంగీతం, ఒక కర్ణాటక సంగీతం అంటే ఏంటి అంటే, ఈ సన్నివేశం, ఈ యొక్క పాట కానీ, ఈ యొక్క కీర్తన కానీ, ఏ సన్నివేశంలో ఆయన రాశారు, దాని వెనకాల ఆయన యొక్క భావం ఏంటి అని మనం గనక తెలుసుకొని, ఆ భావం తెలుసుకున్నాక కళ్ళు మూసుకొని మనం ఆ పాటని ఆలపిస్తూ ఉంటే గనక, మనకెదురుకుండా నిజంగా అరే! రామదాస్ వారు ఇంత కష్టపడుతున్నారు పాపం ఆయనని ఇన్ని విధాలుగా చిత్రహింసలు చేస్తున్నారు. ఆయన రాముల వారిని అడుగుతుంటే రాముల వారు అలా కూర్చొనున్నారు. ఆయన పలకట్లేదేంటి అని చెప్పి మనకి ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి మనకొస్తాయి. అంత భావం మనకు తెలుసుకుంటే గనక. అంటే మనం కళ్ళెదురకుండా మనం ఆ రాముల వారు అలా కూర్చొనున్నారు. కదలట్లేదేంటి? అయ్యో! రామదాస్ పిలుస్తున్నాడే, కదలడేంటి? కలలో గూడా ఆయనను స్మరించుకుంటున్నాడే అని మనం ఏదో మనం కళ్ళు మూసుకుంటే అది మనకేదో కనిపిస్తున్నట్టు మనకలా ఉంటుంది. దానిని భావం అంటారు. ఆ భావం గనక మనలో ఏర్పడితే అది డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గరికెళ్తుంది. నువ్వు ఏ నిత్యంగా భగవంతుడి నామస్మరణ, భగవంతుడి ఆరాధన అనుకుంటున్నారో, ఆ భగవంతుడి ఆరాధన ఈ పాట ద్వారా మనం చేస్తున్నాం. దీంతో మన గానామృతాన్ని ఆయన వింటారు. ఎందుకు వింటారు అంటే, ఈ రామదాసు, ఈ అన్నమయ్య, త్యాగరాజ వీళ్ళందరూ, శ్యామశాస్త్రి వీళ్ళందరినీ ఆ భగవంతులే పంపించారు. నా యొక్క కైంకర్యం సేవకి నాకు గానామృతం వినాలనుంది అని చెప్పి ఆయనంతట ఆయన స్వయంగా వీళ్ళని పంపించారు. వీళ్ళ ద్వారా వినాలనుకున్నారాయన. వీళ్ళని పంపించారు. వీళ్ళు ఆ కీర్తనలు రాసి మనకు అందజేసి ఆయన ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు వస్తారో రారో తెలీదు మళ్ళీ మళ్ళీ. ఇలాంటి యొక్క కంపోజిషన్స్‌ని 10 మంది విని, ఆ కంపోజిషన్స్‌ని మనం పాడుకుంటూ, ఆ యొక్క వాగ్గేయకారుల్ని గుర్తు చేసుకుంటూ, ఆ భగవంతుడి దగ్గర పాడుతూ ఉంటే, పాడినందుకు ఫస్ట్ మనల్ని గమనిస్తాడు. ఎవరి కృతి గాని, ఎవరి కీర్తన గాని పాడుతున్నారో వాళ్ళని స్మరించుకుంటారు. అంటే ఆహా! నా యొక్క భక్తుడైన రామదాసు కీర్తన ఆలపిస్తున్నాడే ఇతను. అలా భగవంతుడు మనల్ని డైరెక్ట్‌గా మన పాట వింటారు. దానికి నిదర్శనం ఈ ఐదుగురు. ఈ ఐదుగురు చెప్పారు. ఎవ్వరు సంగీతం ఆలపించినా భగవంతుడు వింటాడు. అక్కడ మన ఎదురుగుండా కూర్చుంటాడు. మనకు తెలీదు కానీ మన దగ్గర కూర్చొని ఆ భగవంతుడు వింటాడు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఈ ఐదుగురు ఏకంగా చెప్పిన మాట. వాళ్ళందరూ ఇది అనుభూతి చెందారు. సంగీతం అనేది భగవంతుడు వింటారు అని చెప్పి. అందుకు కర్ణాటక సంగీతం ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండింది. అందరూ కంపల్సరీగా మా ఇంట్లో అప్పుడు పెళ్లి చూపులప్పుడు గూడా మీ అమ్మాయికి పాట వచ్చా? కీర్తన ఏమన్నా పాడతాను ప్రతి వాళ్ళ ఇంట్లో ఇది అడుగుతూనే ఉంటారు. ఎందుకు అంటే ఇది ఒక భగవంతుడితో మనం చేసుకునే కైంకర్యం అంతే. అదొక సేవ. మన తరఫున మనం చేసుకునే సేవ. ఈ కలియుగంలో ఎక్కువగా భగవంతుడు దేనికైనా తొందరగా స్పందిస్తాడు అంటే అది సంగీతం మాత్రమే. ఇంకో విధంగా చెప్పుకోవచ్చంటే అది సంగీతం రావడానికి ఇంకొకటేంటి అంటే, ఎలాగైతే వీళ్ళు ఈ 'త్యాగరాజ', 'అన్నమయ్య' వీళ్ళందరూ ఆయన అనుగ్రహంతో పుట్టారో, సంగీతం కూడా ఆయన అనుగ్రహంతోటే వస్తుంది. నేను చాలామంది నా స్టూడెంట్స్‌ని చూసాను. నేనే చూసాను. ఫస్ట్ నేనే ఒక ఎగ్జాంపుల్‌గా అనుకుంటున్నాను. అంటే నేను సంగీతం ఫస్ట్ నాకు ప్రవేశం లేదు. మా అమ్మగారు నన్ను సంగీతంలోకి తోసారు. సంగీతం అని చెప్పి. అది నాకు అంటుతుందో, అంటదో నాకు తెలియలేదు. కానీ నా ఫస్ట్ డేలోనే నాకసలు ఏమీ తెలియకుండానే నేను కరెక్ట్‌గా సరిగమ పదనిస, సనిదప మగరిస మా గురువుగారు చెప్పిన వెంటనే కరెక్ట్‌గా పాడా నేను. అప్పుడు వాళ్ళే అనుకున్నారు. ఓహో! వీడికి సంగీతం వస్తుందని చెప్పి. నాకు తెలీదు ఆ సంగీతం ఓహో! ఇలా ఉంటుందా అని చెప్పి అస్సలు ఐడియా లేదు. అలా వాళ్ళు ఆ యొక్క ఫస్ట్ వాళ్ళు పలికే పలుకులలో వాళ్ళకి తెలిసిపోతుందంటారు. ఒకప్పుడు గురువులు. ఇప్పుడు కొంచెం వాళ్ళు వెయిట్ చేస్తారు గానీ, ఒకప్పుడు తెలిసిపోయేది. ఓకే. వీడికి సంగీతం వచ్చేస్తుంది. వీళ్ళు పాడగలరు అని చెప్పి. అలా నా యొక్క జర్నీ అలా సంగీతంలో అలా స్టార్ట్ అయింది. అలాగా నేను నేర్చుకుని మధ్యలో సంగీతం నా ఎడ్యుకేషన్ వల్ల నేను పక్కన పెట్టాల్సొచ్చింది నాకు అవ్వక. అయినా కూడా ఆ సంగీతం నన్ను వదలలేదు. ఏదో ఒక రూపేణ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా నేను చిన్నప్పుడు నేర్చుకున్నందుకు నన్ను అలా అడిగిపిచ్చి నా చేత పాడించుకునేవారు. అప్పటికి నా ప్రాక్టీస్ పోయినా ఏదో పాడేవాడిని. ఆ తర్వాత మళ్ళీ లేదు అది మా అమ్మగారు మళ్ళీ నన్ను నెట్టారు. లేదు నువ్వు పాడాలి, వెళ్ళి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఒక స్టార్ట్ అయితే చేసావు. ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్‌గా ఇది ఉండాలి నీకు అని చెప్పి. అది ఎవరికీ రాదు. నీకొచ్చింది. చాలా తక్కువ మంది అదే అందరికీ ఆ అనుగ్రహం రాదు. నీకు ఆ అనుగ్రహం ఉంది. ఇచ్చినప్పుడు ఆ అనుగ్రహాన్ని నువ్వు వాడుకో. చక్కగా భగవంతుడితో హాయిగా ఈ యొక్క చాలు భగవంతుడి దగ్గరికెళ్ళడానికి అని చెప్తే, సరే అని అలా నేను మొదలుపెట్టి అలా నా జర్నీ ఇప్పటిదాకా ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఒకసారి వచ్చింది గ్యాప్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇప్పటికి ఓ 13 ఇయర్స్ కంటిన్యూయస్‌గా నాది అలా నడుస్తూనే ఉంది. అంటే ఆ సంగీతం ఒకసారి మనల్ని పట్టుకుంటే, మనం వదులుకోవాలనుకున్న ఆ సంగీతం వదలదు. అది ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అనుకోవచ్చు అంతే. అది ఆయన అనుగ్రహం. ఆయన ఇవ్వదలిచాడు. ఆయన నా గొంతు ఆయన వినదలిచాడు. అందుకే ఇన్ని క్షేత్రాల్లో అవకాశం ఇప్పిచ్చారు అని.
నాకసలు నాకు ఈ కచేరీలు ఇలా ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి ఏం తెలీదు. కొంతమంది దేవాలయాల నుంచి నాకు కాల్స్ వచ్చి ఇలా నేను సోషల్ మీడియాలో మీరు చూసాను. మా యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. మీరు పాడతారా? ఒక గంట మీకు టైం ఇస్తాము అని వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేశారు. నేను అసలు ఎవరిని అడగలేదు, అసలు ఎవరిని అడగలేదు. వాళ్ళకి వాళ్ళే అలా ఫోన్లు చేశారు. కొన్ని మా గురువు గారి ద్వారా వెళ్ళాను నేను. అలా ఆయన నా గొంతు ఆయన నేను అదే అనుకున్నా. నా గొంతు ఆయన వినదలుచుకున్నారు. నన్ను రప్పించుకోదలిచారు. అలా నేనెళ్ళాను. ఆయన సేవలో ఆయన పాడుకున్నాను. అంతే. అది నేను అనుకున్నా. కాబట్టి సంగీతం అంటే ఆయన యొక్క అనుగ్రహం. ఆయన ఇవ్వదలిచాడు. ఆయన వినాలనుకుంటున్నాడు. ఆయన వింటాడు. ఇదే ఇంకొక నిదర్శనం కూడా. నేను అనుకున్నానిది. అలాగే నా స్టూడెంట్స్ కొంతమందున్నారు. కొంతమంది పాడగలుగుతున్నారు. కొంతమందికి రావట్లేదు. వాళ్ళకి పాపం అంటే నేను ట్రై చేస్తున్నాను పాపం నేర్పిద్దామని. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు. రాని వాళ్ళు రావట్లేదు. సో, అది అందరికీ వచ్చేదైతే కాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే అది వస్తుంది. అంతే. ఇంకోటి కీర్తనలు, కృతులు అంటారు. మామూలుగా కొంతమంది కీర్తనలంటారు, కొంతమంది కృతులు అంటారు, పాటలు అంటారు. పాటలు ఏంటి? కీర్తనలేంటి? కృతులు ఏంటి? అని ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి. పాటలు అంటే ఏంటి అంటే మామూలుగా ఒక సింపుల్‌గా అంటే చిన్న పిల్లలు గాని ఎవరైనా కూడా సింపుల్ వర్డ్స్‌లో, సింపుల్ పదాలుగా ఏదో ఒక ట్యూన్ చేసుకొని దాన్ని పాడితే గనుక దాన్ని పాట అంటారు. కీర్తన అంటే ఏంటి అంటే ఒక 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 స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఒక పల్లవి, ఒక చరణాలు అలా ఉంటాయి. ఈ కీర్తనలు అని మొదలుపెట్టింది ఎవరు అంటే మన రామదాస్ గారు. మొట్టమొదట సంగీతం అనేది మొదలైంది రామదాస్ గారి దగ్గర నుంచి. అంతకుముందు మామూలుగా పాటలు ఇలా ఉండేది. బట్ రామదాసు గారు ఆయన 14థ్ సెంచరీలో ఆయన వచ్చారు. ఆయన అనుగ్రహం రాముల వారి అనుగ్రహంతో ఆయన 14థ్ సెంచరీలో ఆయనొచ్చారు. 14థ్ సెంచరీలో వచ్చి మీకాయన చరిత్ర తెలుసు. రామదాస్ గారు ఎలాంటి కష్టాలు పడ్డారు. ఒక రాముల వారి ఆలయం నిర్మాణం కోసం ఆయన ఆ నిర్మాణం చేశాక ఆయన పడ్డ కష్టాలేంటి, తర్వాత దానిని ఆయన ఎలా ముక్తి కలిగింది ఆయనకి, ఆ రాముల వారి అనుగ్రహం ఎలా ఇచ్చారో ఇదంతా మీరు సినిమాలో చూసి ఉంటారు. ఆ యొక్క రామదాస్ గారు ఆయన ఏంటి అంటే ఈ కీర్తనలు ఏంటి అంటే ఒక సామాన్య జనులు అంటే వాళ్ళకి సంగీతం అంటే అంత పరిజ్ఞానం ఉండదు. కానీ వాళ్ళకి ఒక కీర్తన పాడడం తెలుసు. అంటే ఒక 2 సార్లు వింటే ఓకే. ఇది ఇలా పాడేస్తే పాడొచ్చేమో అని చెప్పి పాడేస్తూ ఉంటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎవరైనా పాడుకునే స్టైల్ ఉంటుంది. దానిని కీర్తన అంటారు. ఈ రామదాస్ గారు ఆయన యొక్క ఆయన యొక్క భావన అంటే ఆయనకి జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో, ఆయనకి జరిగిన రాముల వారితో జరిగిన సంభాషణలు కానీ అలాంటి సంఘటన అన్నిటిని ఆయన కొన్ని ఫ్రేమ్స్‌గా, కొన్ని పాటలుగా, కొన్ని కీర్తనలుగా రాసారాయన. అవే మనం పాడుకుంటున్నాం. అవి ఆయన ఎలా రాసారు అంటే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఎటువంటి కష్టం లేకుండా ఒక సంగీతం జ్ఞానం ఇంత ఉన్నా సరే, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. ఇది పాడుకునేటట్టు అందరూ ఎవరైనా కూడా ఆయన పాడుకునేటట్టు ఆయన అలా రాసారు. దానిని కీర్తనలు అంటారు. అంటే ఎవరైనా పాడొచ్చు అది. ఒక మీకు వచ్చినా రాకపోయినా 2, 3 సార్లు విని దానిని మీరు కొంచెం వింటూ పాడుకుంటే దానిని కీర్తనలు అంటారు. అలాగా మనకి కీర్తనలు రాసిన వారు మన తెలుగు వాళ్ళల్లో రామదాసు గారు, అన్నమయ్య గారు. ఈ రామదాస్ గారు 14వ శతాబ్దం అయిన అన్నమయ్య గారు 16వ శతాబ్దం. అన్నమాచార్యుల వారు కూడా అంటే ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క ఖడ్గం యొక్క దీంతో నందకంతో పుట్టారాయన. అది గూడా వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క అది ఒక గళంలో ఒక కీర్తనలు వినిపించుకోదలుచుకొని ఆయనను పంపించి, ఆయనకి ఒక మార్గం చూపిచ్చారు. మొదట్లో ఆయనకు సంగీతం మీద పరిజ్ఞానం లేదు. సంగీతం వైపు వెళ్ళకపోతే ఆయనని ఆ మార్గం నుంచి మళ్ళించి నారద మహర్షి చేత ఆయనకొక తాన్పుర ఇప్పించి, అప్పుడు ఆయన దారి మళ్ళించింది కూడా ఆయన. ఎందుకంటే ఆయన గొంతు వినదలుచుకున్నాడు. ఆయనకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆ అనుగ్రహాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఆ గుర్తించడానికి కూడా భగవంతుడు దిగి వచ్చారు. ఇలా నేనొక అనుగ్రహం ఇచ్చాను. దాన్ని గుర్తించు నాయన అని చెప్పి ఆయన దిగి వచ్చి అన్నమయ్య గారికి ఆ బోధన చేస్తే అప్పుడు అన్నమయ్య గారు ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చూసి ఆ తిరుమల వెళ్ళి ఆ దర్శనాన్ని చూసి అప్పటి నుంచి ఆయన యొక్క సంగీతం యొక్క ఇది లైఫ్ స్టార్ట్ అయింది అన్నమయ్య గారిది. అలా ఆయన ఎన్నో కీర్తనలు రాశారు వెంకటేశ్వర స్వామి మీద. అందులో ఒక కీర్తన మనం చెప్పుకుంటే గనక 'ముద్దుగారే యశోద' మీ అందరికి తెలిసే ఉంటుంది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు అని రాశారాయన. ఆయన ఏంటి అంటే నిత్యంగా ఒక వెంకటేశ్వర స్వామి మామూలుగా మనకి తెలిసిన వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అంటే ఆనంద నిలయంలో
ఆయన ఒక ఇంత 6 అడుగులు ఎత్తున నల్లటి రాతి విగ్రహంలో ఉంటాం అని మనం మనం చూసాం. అదేంటంటే మనలాంటి సామాన్య మనుషుల కళ్ళకి కనిపించే ఒక దివ్యమూర్తి. ఈయన ఆ మూర్తి వెనకాల దాగి ఉన్న ఇంకొక లోకం ఏదైతే ఉంటుందో, అంటే మనకు కనిపించే లోకం ఒక లోకం. కానీ ఆ భగవంతుడు ఆ లోకానికి ఒక ఆపోజిట్ ఒక వేలో ఇంకొక లోకంలో ఆయన సాక్షాత్కారంతో అక్కడే ఉంటారు. మామూలుగా మనం అంటారు బ్రహ్మదేవుడు మన వచ్చి పొద్దు పొద్దునే వచ్చి భగవంతుడికి కైంకర్యం చేస్తాడు. ఆయన మీద ఒక పాట కూడా రాశారు. బ్రహ్మ కడిగిన పాదము, ఇది మీరు వినే ఉంటారు ఈ పాట. బ్రహ్మ వచ్చి అదే వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు కడిగారు. ఇది అన్నమయ్య గారికి ఎలా తెలిసింది బ్రహ్మ వచ్చి కడిగారని చెప్పి? ఆయన కళ్ళతో ఆయన చూసారు కాబట్టి ఆయన ఈ పాట రాశారు. ఆయన కళ్ళతో ఆయన చూడగలిగారు. అంటే ఆయనకి మనకి కనిపించని లోకం ఒకటి ఉంది కదా! అది ఆ కనిపించని లోకం ఆయనకి కనిపించింది. ఆ లోకం కనిపించింది కాబట్టే బ్రహ్మదేవుడు రావడం, ఆయన వచ్చి అన్నమాచార్యుల వారి ఆహ్, వెంకటేశ్వర స్వామి వారి పాదాలను కడగడం, అది ఆయన కళ్ళారా చూడగలిగారు. కాబట్టి ఆయన ఆ పాట రాశారు. 'బ్రహ్మ కడిగిన పాదము' అని చెప్పి. అంటే ఆయనకి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనం ఆహ్, ఆ సాక్షాత్కారం జరిగింది. కాబట్టి ఆయన ఇన్ని కీర్తనలు రాసి ప్రతి సన్నివేశం తీసుకుంటూ ఆహ్, కళ్యాణం టైంలో 'జగడపు చనువుల జాజర' రాశారు. అంటే వాళ్ళిద్దరు బంతి ఆట ఆడుతున్నట్టు ఇవన్నీ ఆయన ఎలా రాశారు? వాళ్ళు మామూలుగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఇలాగ చేస్తారు. కానీ ఆయన కళ్ళతో ఆయన చూడగలిగారు కాబట్టి అలాంటి పాటలు ఆయన రాశారు. ఆ యొక్క సాహిత్యం 'జగడపు చనువుల జాజర' అవన్నీ ఎలా వచ్చాయి సాహిత్యం? ఆయన కళ్ళతో అమ్మవారు, అయ్యవారు బంతి ఆట ఆడడం చూసారు కాబట్టి దానికి తగ్గ ఆ సన్నివేశానికి తగ్గ కీర్తన ఆయన రాయగలిగారు. ఇది అన్నమయ్య అంటే. ఈ అన్నమయ్య, ఈ రామదాసు వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగిన అనుభూతులు కానీ, ఆ సంఘటనలు వాళ్ళు ఏదైతే వాళ్ళ కళ్ళతో చూసారో, అది అంతా మనకి కీర్తనల ద్వారా మనకి రాశారు. ఆ కీర్తనలే మనం ఇప్పుడు పాడుకుంటున్నాం. అది ఎలా రాశారు అంటే, ఎవ్వరైనా పాడుకోవచ్చు. ఇప్పుడు నాలాగా కాకుండా ఒక సంగీతం రాని వాళ్ళు కూడా 'జగడపు చనువుల జాజర' అంటే వాళ్ళు అది కూడా పాడేయగలరు. అలాంటి ట్యూన్స్‌తో వాళ్ళు రాశారు. అంటే ఒక జనాలు ఈజీగా భగవంతుడిని మనం ఇది చేసుకోవచ్చు భగవంతుడితో మాట్లాడొచ్చు. హాయిగా భగవంతుడిని నామస్మరణ చేసుకోవచ్చు. కొన్ని నామాలు తీసుకొని, ఆ నామాలని కొన్ని చరణాలుగా రాసి, ఆ నామంతో, ఆ చరణాలతో భగవంతుడితో మనం అనుసంధించుకుంటూ అలా వాళ్ళు రాశారు. కాబట్టి వాళ్ళ కీర్తనలు పాడుకోవడానికి తేలికగా ఉంటాయి. అందుకే వాటిని కీర్తనలు అని అంటారు. కానీ కృతులు దగ్గరకొస్తే కృతులు అంత తేలికగా ఉండవు. ఈ కృతులు అనేది మనకి మొట్టమొదట మొదలైంది ఎక్కడ అంటే త్యాగరాజ స్వామి. మనకి సంగీత త్రిమూర్తులు అంటాం. సంగీతంలో మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనకు త్రిమూర్తులు అంటాం. అలాగే సంగీతం అనే కాన్సెప్ట్‌కి ముగ్గురున్నారు. మెయిన్‌గా పూజించాల్సిన వాళ్ళు. ఎవరు అంటే త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షిత, శ్యామశాస్త్రి. మరి అదేంటి అన్నమయ్య, రామదాసు అన్నారు. మరి వాళ్ళెందుకు రాలేదు సంగీతంలో? వాళ్ళింకా ఫస్ట్ పుట్టారు గదా! వీళ్ళు తర్వాత పుట్టారు గదా! మరి వీళ్ళెందుకు రాలేదు అని అంటారు మీరు. దానికి ఒక చరిత్ర ఉంది. ఈ అన్నమయ్య, ఈ ఈ అన్నమయ్య, ఈ రామదాసు వీళ్ళేంటి అంటే భగవంతుడి అంశతో జన్మించిన వాళ్ళకి ఆ యొక్క మానవ జన్మ ఎత్తినందుకు వాళ్ళకి ఆ యొక్క జ్ఞాన బోధన మళ్ళీ భగవంతుడే దిగి వచ్చి చేయాల్సి వచ్చింది. అది వాళ్ళ యొక్క ఇది. అన్నమయ్య, రామదాసు. కానీ ఈ త్యాగరాజ, ముత్తుస్వామి, శ్యామశాస్త్రి వీళ్ళ ముగ్గురిని తీసుకుంటే వీళ్ళు భగవంతుడి అంశతో కాదు. స్వయం భగవంతులే వీళ్ళ ద్వారా దిగి వచ్చారు. అంటే భగవంతుడే ఆయనే స్వయంగా వీళ్ళ గర్భాల్లోకి దూరి దాని ద్వారా వీళ్ళు పుట్టి వీళ్ళకి సంగీతం అంటే సంగీతం అంతరించిపోకుండా ఆ సంగీతానికి ఒక బేస్మెంట్ ఇచ్చిన వాళ్ళు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి. ఈ కృతులు, ఈ కీర్తనలు ఏదైతే ఉన్నాయో, కృతులు అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు కీర్తనలు అంటే తెలుసుకున్నారు. ఎవరైనా పాడొచ్చు. ఒక పల్లవి ఉంటుంది. కొన్ని చరణాలుంటాయి. అందులో అన్ని భగవంతుడి నామాలతో ఉంటాయని చెప్పి. కానీ కృతులు అలా కాదు. కృతులు ఎలా ఉంటుందంటే ఒక పల్లవి ఉంటుంది. ఒకటే చరణం ఉంటుంది. ఆ ఒక చరణంలో దాని సాహిత్యం ఏదైతే ఉంటుందో, ఆ సాహిత్యం ప్రధానం. ఈ కీర్తనలలో సాహిత్యం ఎలా ఉంటుందంటే, భగవంతుడి నామాల రూపంలో ఉంటుంది. కానీ త్యాగరాజ స్వామి ఏం చేశారు అంటే, ఆయన ఆయన చెప్పాలి అంటే, ఆయన
పరమేశ్వరుడే. ఒక పరమేశ్వరుడి రూపమే త్యాగరాజ స్వామి. ఆయన పుట్టినప్పటి నుంచి పరమ శివభక్తులు. కాబట్టి ఆయన రాముల వారి మీద ఎన్నో దివ్యనామ సంకీర్తనలు, ఎన్నో కృతులు రాయగలిగారు. ఆయన పరమేశ్వరుడి భక్తుడు. పరమేశ్వరుడే ఆయన రూపంలో ఈ భూమి మీద అవతరించారు. ఎందుకు అంటే సంగీతం అంతరించిపోకుండా, ఒక రామదాసు అన్నమయ్యతో ఆగిపోకుండా ఆ సంగీతం అనేది కొనసాగి ఇంకా ఇంకా ముందు ముందు తరాల వారికి కూడా వెళ్ళి వాళ్ళందరూ వీళ్ళు రాసిన పాటలు అవన్నీ పాడుకుంటూ భగవంతుడిని నిత్యం స్మరించుకునేలాగా దానికి ఒక బేస్మెంట్ ఇవ్వదలుచుకొని ఈ భగవంతులు ఈ రూపంలో అవతరించారు. అందులో మొట్టమొదట అవతరించిన వాళ్ళు త్యాగరాజ స్వామి 17th సెంచరీలో వచ్చారు. ఈయన రామబ్రహ్మం సీతమ్మ గారికి పుట్టారు. రామబ్రహ్మం సీతమ్మ గారు ఆ పేరులోనే రామ సీత అన్నారు. అంటే సీతారాములకి పుట్టినవారు ఆయనే. త్యాగరాజ స్వామి శివస్వరూపం. ఆయనకి అంటే వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఆ రూపంలోనే పుట్టారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి జ్ఞాన బోధన కానీ లేదంటే వీళ్ళకి ఈ టైం వచ్చింది వీళ్ళకి ఇంకా నేను ఒక దివ్య దర్శనం ఇవ్వాలి అలా అలా అవకాశమే లేదు. ఎందుకు అంటే వీళ్ళు పుట్టడమే ఒక ఎజెండాతో పుట్టారు. వీళ్ళు ఈ సంగీతం అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ రూపంతో వీళ్ళు వచ్చారు భగవంతులు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే వాళ్ళకి ఆ వేదం నేర్చుకున్నారో అప్పటి నుంచే సంగీతంలో వాళ్ళ యొక్క అభ్యసం మొదలైంది. అంటే అప్పటి నుంచి రాముల వారు ఆయన ఏంటి అంటే ఎంత ఆయన శివస్వరూపమైన రాముల వారి మీద, అమ్మవారి మీద, ఆఖరికి శివుడు పరమేశ్వరుడి మీద కూడా ఆయన చాలా కీర్తనలు రాశారు. అందులో మనం అమ్మవారి మీద అంటే మనకి ఆ కమలాంబ అమ్మవారి మీద ఆయన ముఖ్యంగా కమలాంబ అమ్మవారి మీద ఒక 5 రాశారు. పరమేశ్వరుడు మీద ఒక 5 రాశారు. ఇంకా తర్వాత అసలు లెక్కలేనన్ని కృతులు రాశారు రాముల వారి మీద. అందులో మామూలుగా అందరికీ తెలిసినవి ఒక 5 పంచరత్నాలు అంటారు. ఆ పంచరత్నాల్లో జగదానందకారక, దుడుకుగల, సాధించని ఓ మనస, కనకన రుచిర అండ్ అందరికీ తెలిసినది ఎందరో మహానుభావులు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. వీటన్నిటిని పంచరత్నాలు అని ఆయన పేరు పెట్టారు. పంచరత్నాలు ఏంటి పంచరత్నాలు అంటే 5 రత్నాలు అంటే ఒక్కొక్క పాట అంటే ఒక్కొక్క కృతి ఈ జగదానందకారక అనే దాంట్లో ఒక రాముల వారి యొక్క సన్నివేశం ఆయన యొక్క ఆ అరణ్యం అంతా ఆ వనవాసం అంతా పూర్తి అయిన తర్వాత ఆయన వనవాసం నుంచి ఇక్కడికి మళ్ళీ అయోధ్యకి విచ్చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల అలా ఆయన ఒక 10 చరణాల దాకా రాశారు. కాబట్టి అదొక రత్నంలాగా మెరిసింది. 10 చరణాలు అంటే ఆయన ఎవరు? ఆయన పరమేశ్వరుడు. ఆయనకి తెలుసు త్రేతాయుగంలో రాముల వారికి ఏం జరిగిందనేది తెలుసు. ఆయనకు ఆ దివ్య దృష్టి ఉంది కాబట్టి ఆయన రాముల వారి యొక్క సన్నివేశాలన్నీ ఒక 10 చరణాల్లో రాసుకుంటూ వచ్చారు. అది జగదానందకారక. దుడుకుగల ఈ దుడుకుగల ఏంటి అంటే దశరథ మహారాజుకి పిల్లలు పుట్టని టైంలో ఆయన యొక్క యాగం చేసి ఆ ప్రసాదం తీసుకొని పిల్లలు పుట్టడం ఈ యొక్క క్రమం ఏదైతే ఉందో ఇదంతా ఆ దుడుకుగల అనే కృతిలో రాశారు. అది మళ్ళీ అదొక 10 చరణాల దాకా వచ్చాయి. ఇది ఇంకొక రత్నం. సాధించనే ఓ మనస అంటే సీతాదేవి స్వయంవరం. ఇక్కడ సీతాదేవి స్వయంవరంలో సీతాదేవిని రాముల వారు ఎలా వరించారు ఆ జరిగిన సన్నివేశాలన్నీ సాధించనే ఓ మనసాలో వస్తుంది. అది ఒక 8 చరణాల దాకా ఉంటుంది. కనకన రుచిర అంటే ఏంటి అంటే మనం శబరిని తీసుకుంటే ఆ అరణ్యవాసంలో వెళ్ళేటప్పుడు శబరితో జరిగిన సన్నివేశాలు అంటే ఆ వేలో వెళ్తున్నప్పుడు మధ్యలో శబరి సన్నివేశం వస్తుంది. ఇంకా ఒక 3, 4, 5 సన్నివేశాలను కలిపి ఆయన మళ్ళీ ఒక 8 ఇవి రాశారు. 8 చరణాల దాకా రాశారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అంటే ఆయన యొక్క జీవిత కాలంలో ఆయనకి అంటే ఆయన యొక్క విద్యాభ్యాసానికి సహకరించిన వాళ్ళు, ఆ అరణ్యవాసంలో ఆయనకి సహకరించిన వాళ్ళు, అలాగే ఆయన యొక్క జన్మకి కారకులైన తల్లిదండ్రులు, అలా అందరికీ ఆయన ఎంత కృతజ్ఞత తెలిపారో ఆ కృతజ్ఞత అంతా కలిపి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని త్యాగరాజ స్వామి ఆయన మీద ఇంకొక అంటే ఆయన ఎవరెవరికి కృతజ్ఞుడు అయ్యాడో ఈయన చెప్తున్నారు త్యాగరాజ స్వామి. అలా ఎందరో మహానుభావులు అని ఒక 10 చరణాల దాకా వచ్చాయి. కాబట్టి ఈ యొక్క సన్నివేశాల మీద ఇవి రాశారు. ఇవి 5 రత్నాలుగా కీర్తించండి. త్యాగరాజ స్వామి పంచరత్నాలు అంటారు. అందుకే ఆయన యొక్క తిథి పుష్య బహుళ పంచమి రోజు ఆయన దేహం విడిచి వెళ్ళారు. ప్రతి ఏడాది పుష్య బహుళ పంచమి రోజు ఆయన ఎక్కడైతే దేహం విడిచారు తిరువయ్యారులో ఆయన సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర లిటరల్ గా చెప్పుకోవాలి అంటే ఒక
10 గాని 20,000 వరకు మంది అక్కడ కూర్చుంటారు. ఆ 20,000 మంది కూర్చోడానికి కూడా ప్లేసులు లేక నించొని 20 మంది ఈ 5 పంచరత్నాలు పాడతారు. ప్రతి ఏడాది. ప్రతి ఏడాది 5 పంచరత్నాలు కంపల్సరీగా పాడతారు. అంత అంత ప్రసిద్ధి గల రత్నాలివి పంచరత్నాలు. త్యాగరాజ స్వామి పంచరత్నాలు అంటే అంత ప్రసిద్ధి చెందాయి. ఎందుకు అంటే ఆయన రచించినవన్నీ ఒక రత్నాలు. అంటే వాటి భావం చూసుకుంటే గనక మామూలుగా ఈ యొక్క రామదాసు గారు వీళ్ళది చూసుకుంటే గనక వీళ్ళది ఎలా ఉంటుందంటే అచ్చ తెలుగులో ఉంటుంది. అంటే మనకి మామూలుగా వచ్చిన తెలుగు భాషలోనే వాళ్ళు రాశారు. కానీ అందులో ఈ త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి వీళ్ళది ఎలా అంటే వీళ్ళది మొత్తం సాంస్కృతం వీళ్ళ సంస్కృతం ఏదైతే ఉంటుందో, ఆ సంస్కృతంలో కూడి ఉన్న యొక్క అర్థాలని వాళ్ళు చెప్పుకుంటూ, ఆ యొక్క భాషలో రాశారు కాబట్టి, అది ఇంకా ఇన్ డెప్త్ ఉంటుంది. అందుకే వాటిని కృతులు అంటారు. అచ్చ తెలుగులో కాకుండా ఇన్ డెప్త్ సాంస్క్రిట్‌లో వాళ్ళు రాశారు కాబట్టి, దానికి అంత ప్రాముఖ్యత కలిగింది. అంటే అది కరెక్ట్ అయిన అంటే ఇది సంగీతం అంటే ఇది కరెక్ట్ బేస్‌మెంట్ అంటే ఇది అని చెప్పి ఆయన నిరూపించారు. ఇది త్యాగరాజ స్వామి. ఈయన రాసిన ఒక కీర్తన ఏదో చెప్పుకుంటే గనుక మనం 'సామజవరగమన' మీరు వినుంటారు. ఈ 'సామజవరగమన' అంటే చాలా మందికి సినిమా పాటే గుర్తొస్తుంది. కానీ అసలైన 'సామజవరగమన' ఎవరు అంటే త్యాగరాజ స్వామి. సామజవరగమన సాధుహృత్సారసాబ్జపాలకాలాతీత విఖ్యాత. ఇందులో మీరు చూస్తే ఈ పదాలన్నీ సంస్కృతిక పదాలు. మన అచ్చ తెలుగు పదాలు కాదు. ఆ సంస్కృతంలో ఆ సంస్కృత పదం యొక్క అర్థంతో రచించిన కృతులు ఇవన్నీ. కాబట్టి దీనిని కృతులు అంటారు. ఆ సంస్కృత పదాలలో అంత మీనింగ్ ఉంటుంది. ఒక అంటే మామూలుగా భగవంతుడితో మాట్లాడడానికి ఒకప్పుడు సంస్కృతం అనేది ఆహ్, దైవ భాష అని అనేవారు. ఆ సంస్కృతంతోటే ఈయన అన్నీ రచించారు. అందుకే సంస్కృతానికి అంత ఇప్పటికీ సంస్కృతంకి అంత ప్రాముఖ్యత ఉంది. చాలా మంది సంస్కృతం నేర్చుకుంటారు. ఎందుకు అంటే అది దైవ భాష అంటారు చాలామంది. ఆ దైవ భాషలోనే ఈ త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి వీళ్ళు ముగ్గురు రాశారు. ముత్తుస్వామి దీక్షితార్ దగ్గరకొస్తే, ముత్తుస్వామి దీక్షితార్ ఈయన ఎవరు ముత్తుస్వామి దీక్షితారు అంటే, ఈయన వీళ్ళ అమ్మా నాన్నకి పిల్లలు పుట్టనప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించారు. సుబ్రహ్మణ్య స్వామిని. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఆయన కటాక్షంతో వీళ్ళ అమ్మగారి కలలో వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఒక ముత్యాల హారం ఆవిడ చేతిలో వేశారంట. ఆవిడ కలలోకొచ్చి. ఆ ముత్యాల హారం చేతిలో వేయంగానే ఆవిడ కడుపు పండి ముత్తుస్వామి దీక్షితార్ వచ్చారు. ఆయనకి ముత్తుస్వామి దీక్షితార్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఆ కోవిలలో సుబ్రహ్మణ్య స్వామి పేరు ముత్తుస్వామి. అందుకని ఈయనకి కూడా సుబ్రహ్మణ్య స్వామి ముత్తుస్వామి దీక్షితార్ అని పెట్టారు. ఈ ముత్తుస్వామి దీక్షితార్‌కి తమిళంలో అర్థం చూసుకుంటే గనుక ముత్తు అంటే ముత్యం. ముత్తు అంటే ముత్యం. ఆ ముత్యాన్నే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ అమ్మగారికి ఇచ్చినట్టు కలలో చూసారు కాబట్టి, ఆ అర్థం, ఈ అర్థం కలిపి ముత్తుస్వామి దీక్షితార్. ఇలా ఆయన పుట్టారు. ఆయన దేనికి పుట్టారు? ఆయన జన్మకి కారణం ఏంటి అంటే, ప్రతి క్షేత్రానికి అంటే ఆయన వెళ్ళిన ఏ క్షేత్రం కానివ్వండి, కాశీ కానివ్వండి, అయోధ్య కానివ్వండి, ఎటువంటి క్షేత్రానికెళ్ళండి. ప్రతి క్షేత్రంలో ఆ యొక్క భగవంతుడి మీద ఆయన కృతులు రాశారు. ప్రతి క్షేత్రంలో. ఆహ్, కాశీలో అన్నపూర్ణాదేవి మీద కృతులు రాశారు. తర్వాత మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద కృతులు రాశారు. కమలాంబ అమ్మవారి మీద రాశారు. ఈయన ఇంకా ఎన్ని రాశారు అంటే నవగ్రహాలు. ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో 9 నవగ్రహాలు. ఆ నవగ్రహాల మీద ప్రతి గ్రహం మీద ఒక కృతి రాశారు. అంటే ఈయన యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ఈ ముత్తుస్వామి దీక్షితార్ కృతులు చాలా తక్కువ మంది పాడతారు. ఎందుకు తక్కువ మంది పాడతారు అంటే, మనం మామూలుగా మనం ఈ మధ్య జపాలవి చేస్తూ ఉంటాం. ఆ జపాలు చేయడానికి మనకి కొన్ని మనం చదవకూడని కొన్ని మంత్రాలుంటాయి. మనకు ఉపదేశం లేని కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాలుంటాయి. దానికి ఉపదేశం కావాలి, ఈ జపం చేయాలంటే ఉపదేశం కావాలి అని మనకి ఉన్నాయి. ఆ ఉపదేశం లేకుండా ఆ యొక్క మూల మంత్రం ఏదైతే ఉన్నదో అంటే బీజాక్షరాలు. ఆ బీజాక్షరాల యొక్క అర్థాలని ఆయన సంస్కృతంలో బీజాక్షరాల యొక్క అర్థాలను తీసుకొని, ఆ అర్థాలని ఆ బీజాక్షరంతో కూడి ఉన్న అర్థాన్ని ఒక కృతుల్లాగా రాశారు. కాబట్టి అవి ఇంకా పవర్‌ఫుల్. అంటే ఒక క్షేత్రం వెళ్తే ప్రతి క్షేత్రానికి దానికి తగ్గ బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరాన్ని మనం పాడుకునే విధముగా దాని యొక్క అర్థంతో మనం పాడుకుంటే గనక ఆ బీజాక్షరాన్ని మనం జపం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ముత్తుస్వామి దీక్షితార్‌ది అంత పవర్‌ఫుల్ కృతిస్.
ఆయన కృతులు పాడాలి అంటే మనం అంటే ఆ స్పష్టత ఏదైతే ఆ పలుకులు ఉన్నాయో, ఆ పదాలు ఉన్నాయో, ఆ పదాలను స్పష్టంగా మనం పలికి అంటే ఒక్క అటు ఇటు కొంచెం చేసిన ఆ యొక్క బీజాక్షర అర్థం మారిపోతుంది. దాంతో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ కృతులు పాడడానికి మనం చాలా పట్టుతో పాడాలి. అంటే చాలా కష్టమైన కృతులు ఉంటాయి. ఆ కృతులు ఆలపించడానికి జాగ్రత్తగా చూసుకొని పాడాలి. ఇలా ముత్తుస్వామి దీక్షితుల వారు ఏంటి అంటే ఆయన మొత్తం ఆయన ఎన్నో వేల కృతులు రాశారు. ప్రతి క్షేత్రంలో వెలిసిన స్వామి మీద, అమ్మవారి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద, వినాయకుడి మీద అలాగా చాలా రాశారు. అందులో నేను మొదట మహాగణపతిని పాడాను. ఆ మహాగణపతిని కూడా ఆయనది. ఆ మహాగణపతి మనస స్వరమై పాడాను కదా! అది కూడా ఆయన యొక్క రచనే. అది కూడా కృతి. తర్వాత ఆయన కామాక్షి అమ్మవారి మీద కూడా రాశారు. కాంచీపురం వెళ్ళినప్పుడు కామాక్షి అమ్మవారి మీద రాశారు. కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి అని చెప్పి. ఈ పదాలు మీరు చూసుకుంటే గనక కంజదళాయతాక్షి, కామాక్షి అనే పదాలు ఏదైతే ఉంటాయి కంజదళాయతాక్షికి ఆ పదం వెనకాల ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరం మనం చదివేందుకు మనకు ఆ అర్హత లేదు. మనకు ఆ ఉపదేశం లేదు. అలాంటప్పుడు ఈ పదం చదువుకుంటే ఈ పదం మనం ఈ పదాన్ని మనం ఒక్కసారి ఉచ్చరిస్తే ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించినంత ఫలితం వస్తుందని స్వయంగా ఆయన చెప్పారు. అందుకని ఈ కృతులన్నీ అలా రాశారు. అంటే ఆ బీజాక్షరాలు లేకుండా మనం భగవంతుడిని నిత్యంగా స్మరించుకోవడానికి. కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి కంజదళాయతాక్షి అని రాశారు. ప్రతి ప్రతి పదం వెనకాల ఒక బీజాక్షరం ఉంటుంది. ఈయన కృతులలో ముత్తుస్వామి దీక్ష కృతులన్నీ అలాగే ఉంటాయి. అందుకే వాటిని కృతులు అంటారు. అంత ఇన్ డెప్త్ మీనింగ్ ఉంది కాబట్టి, ఆ భావం ఉంది కాబట్టి దానిని కృతి. ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులు అని అన్నారు. అలాగే శ్యామశాస్త్రి. శ్యామశాస్త్రి దగ్గరకు వచ్చేసరికి శ్యామశాస్త్రి మనం చెప్పుకోదలుచుకుంటే స్వయాన కామాక్షి స్వరూపమే శ్యామశాస్త్రి. కామాక్షి అమ్మవారు స్వయాన సంగీతం అంతరించిపోకుండా ఆవిడ ఆవిడే ఒక మానవ రూపం ఎత్తి ఒక అబ్బాయి రూపంలో వచ్చి ఆయన పేరు శ్యామశాస్త్రి. ఆయన రూపంలో వచ్చి ఆవిడే కీర్తనలు రాశారు. అది శ్యామశాస్త్రి కృతులు. అందుకే శ్యామశాస్త్రి మనం చెప్పుకుంటే ఆయన కరెక్ట్‌గా చెప్పాలి అంటే కామాక్షి యొక్క స్వరూపమే. అంతే. ఇంక వేరే మాటే లేదు. ఒక కామాక్షి అమ్మవారు ఆవిడే దిగి వచ్చి ఆవిడే నేను కృతులు రాసి 10 మందికి చెప్తాను. నన్ను ఆరాధించడానికి నువ్వు ఇన్ని బీజాక్షరాలు, ఇన్ని మంత్ర జపాలు, ఇన్ని సాధనలు, దశమహావిద్యలు అని చాలా ఉన్నాయి. ఇన్ని చేయాల్సిన అవసరం లేదురా. ఒక కీర్తన, ఒక కృతి నేను చెప్పింది ఇలా పాడితే చాలు నేను సంతోషపడిపోతాను. నేను పరవశించుకుపోతాను అని స్వయంగా అమ్మవారే దిగి వచ్చారు. మీకు మామూలుగా తెలిసి ఉండుంటే మనకి కాంచీపురం కామాక్షి తెలిసే ఉంటుంది. అందులో ఒకప్పుడు కాలంలో బంగారు కామాక్షి అనేది ఉండేది. ఆ బంగారు కామాక్షి అనేది కాంచీపురం టెంపుల్‌లోనే ఉండింది. కానీ మొహమ్మదీయుల యొక్క వాళ్ళ విధ్వంసం వల్ల ఆ బంగారు మూర్తిని దానిని తీసుకొని వెళ్లారు ఒక ఇద్దరు దంపతులు. ఆ దంపతులు తీసుకొని వెళ్లి వాళ్ళు తంజావూరు దగ్గరలో అక్కడ పెట్టుకొని అంటే ఈ త్యాగరాజ స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ త్యాగరాజ స్వామి తిరువారూరులో ఉన్నారు. ఈ తిరువారూరులో ఆయన శివాలయం కట్టించారు. ఆ శివాలయంలోనే ఈ బంగారు కామాక్షి అమ్మవారిని పెట్టి వాళ్ళు కొద్ది రోజులు పూజ చేశారు. పూజ చేసిన తర్వాత తంజావూరు యొక్క సామ్రాట్ వాళ్ళు ఏం చేశారు అంటే తంజావూరుకే తీసుకురండి. మా యొక్క రక్షణ కల్పిస్తాం అమ్మవారికి అని చెప్పి అమ్మవారిని అక్కడి నుంచి తంజావూరు తెప్పించుకున్నారు. తంజావూరు తెప్పించుకున్నాక ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో నన్ను కాపాడడానికి వీళ్ళు ఎన్ని తంటాలు పడ్డారు అని చెప్పి అందుకని అమ్మవారు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కడుపున పుట్టింది అమ్మవారు. వాళ్ళ కడుపున పుట్టి ఇన్ని కృతులు రాశారు. కానీ ఒకటి ఏమైపోయింది అంటే శ్యామశాస్త్రి కృతులలో శ్యామశాస్త్రి ఆయన యొక్క లైఫ్ స్పాన్ చాలా చిన్నది. అంటే ఆయన సుమారుగా ఒక 26 ఏళ్ళు ఉండుంటారు. ఆ 26 ఏళ్లలో ఆయన అమ్మవారిని నిత్యం కొలిచి ఎన్నో వేల కృతులు రాశారు. కానీ ఆయనకి శిష్యులు లేకపోవడం వల్ల అందులో మహా అయితే ఒక 116 117 మట్టుకే బయటికి వచ్చాయి. అంటే అది కూడా వాళ్ళ యొక్క
వాళ్ళ పిల్లల ద్వారానే బయటికొచ్చాయి. మిగతా కృతులు అన్నీ అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది మనకు తెలీదు. ఆయన శిష్యులు లేకపోవడం వల్ల ఆయన అన్ని కృతులు బయటికి రాలేదు. కొన్ని కృతులే బయటికి వచ్చాయి. అందులో ఇంకోటి ఏంటి అంటే ఆయన శ్యామశాస్త్రి ఒకటే అంటారు. అమ్మవారు నాకు సహోదరి అని చెప్పుకునేవారు ఆయన శ్యామశాస్త్రి. అందుకని మీరు ఆయన పాటలన్నీ చూసుకుంటే గనక ఆయన యొక్క కృతులు, పాటలు అనకూడదు కృతులు అనే అనాలి. ఆయన కృతులు అన్నీ చూసుకుంటే గనక శ్యామ కృష్ణ సహోదరి శివ శంకరి పరమేశ్వరి అని రాస్తారు ప్రతి కృతిలో. శ్యామకృష్ణ సహోదరి అంటే ఈ యొక్క వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చానో వీళ్ళ యొక్క ఎసెన్స్ అంటే ఈ పాట వీళ్ళది, ఈ పాట వీళ్ళది అని మనం చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళ ముద్ర కలిగి ఉంటుంది. ఆ యొక్క వాళ్ళు రచించిన రచనల్లో వాళ్ళ ముద్ర ఉంటుంది. మీరు రామదాస్ గారు తీసుకుంటే గనక పలుకే బంగారం ఆయన. శరణాగత త్రాణ బిరుదాంగి తుడవుగావ కరుణించు భద్రాచల వర రామదాస పోష. వర రామదాస పోష. ఆ రామదాస అంటే ఆయన పేరుని ఆయన ముద్రగా చేసుకున్నారు. ఇది నేను రచించిన కీర్తన అని చెప్పి. ఆయన రచనలన్నిట్లోనూ కంపల్సరీగా ఆయన పేరు భద్రాచల వరరామదాస పోష. భద్రాచల అనే పదం వస్తుంది, రామదాస అనే పదం వస్తుంది. అలాంటప్పుడు అది ఆయన కీర్తనలు అంటారు. అన్నమయ్యవి చూసుకుంటే మీరు కొండలలో నెలకొన్న ఉంది. కొండలలో నెలకొన్న తీసుకుంటే కంచిలో నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచి ఎక్కుడైనా వెంకటేశుడు. ఇది ఆయన ముద్ర. ఆయన యొక్క ప్రతి కీర్తనలో వెంకటేశుడు ఈ యొక్క పదం అంటే ఈ వెంకటేశ్వరుడు అనే పేరు వస్తుంది. ఈ వెంకటేశ్వరుడు అనే పేరు వచ్చింది అంటే ఇది ఆయన యొక్క ముద్ర. అన్నమయ్య గారి యొక్క కీర్తన అని చెప్పుకోవచ్చు. అలాగే త్యాగరాజ స్వామి చెప్పుకుంటే గనక మనం ఆయనది త్యాగరాజ అనే పేరుతో ఆయన యొక్క కృతి ఉంటుంది. ఆయన కృతులన్నీ కంపల్సరీగా త్యాగరాజ అనే ఆయన ముద్రతో ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ది తీసుకుంటే నేను ఇందాక పాడాను. మహాదేవసుతం గురు గుహనుతం. ఆయన పెట్టుకున్న ముద్ర ఏంటి అంటే గురు గుహ అనేది ఆయన యొక్క ముద్ర. అలా గురు గుహ అని ఏ కృతిలో కానీ అందులో వస్తే అది ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన కృతి అని చెప్పుకోవచ్చు మనం. అలాగే శ్యామశాస్త్రి చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను శ్యామకృష్ణ సహోదరి అని వస్తుంది. ప్రతి కృతిలో ఆయన యొక్క ముద్ర శ్యామకృష్ణ సహోదరి. ఇది ఆ ఐదుగురి యొక్క ఈ యొక్క త్యాగరాజ ఎవరు, ముత్తుస్వామి ఎవరు, శ్యామశాస్త్రి ఎవరు, అన్నమయ్య ఎవరు, రామదాసు ఎవరు, కృతి ఏంటి, కీర్తన ఏంటి, ఈ యొక్క ముగ్గురే సంగీత త్రిమూర్తులు ఎందుకు అయ్యారు? వాళ్ళు ఎందుకు అవ్వలేదు సంగీత త్రిమూర్తులు? త్యాగరాజ, ముత్తుస్వామి, శ్యామశాస్త్రి ఎందుకు అయ్యారు అంటే వాళ్ళు స్వయాన భగవంతుడి స్వరూపం. భగవంతుడి అంశ కాదు, వాళ్ళే భగవంతులు. ఆ భగవంతులే సంగీతం అంతరించిపోకుండా కాపాడడానికి వాళ్ళు వచ్చి మనకి ఇచ్చిన బేస్మెంట్, మనకి ఇచ్చిన జ్ఞానం. కాబట్టి వాళ్ళు త్రిమూర్తులయ్యారు సంగీతంలో. రామదాసు గారు, అన్నమయ్య గారు వీళ్ళు భగవంతుడిని చూశారు, భగవంతుడిని కైంకర్యం చేశారు, కానీ వాళ్ళు భగవంతుడికి అంకితం అయిపోయారు. వీళ్ళే స్వయంగా భగవంతుడి స్వరూపం కాబట్టి వీళ్ళు సంగీత త్రిమూర్తులు అయ్యారు. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్, ఆ, త్యాగరాజ. ఇంతటితో ఇంకా ఆపాలనుకుంటున్నాను. చాలా ఎక్కువ చెప్పేశాను మీకు ఇవాళ. కానీ ఇది మీరు ఏదైతే ఎజెండా ఇవాళ పెట్టుకొని వచ్చారో, వినయ్ గారి నా దగ్గరకు వచ్చారో, ఏంటి ఈ కృతి అంటే ఏంటి, కీర్తన అంటే ఏంటి, అసలు ఈ ఐదుగురు వాగ్గేయకారులు ఎవరు, సంగీత త్రిమూర్తులు వీళ్ళే ఎందుకు అయ్యారు, అన్నమయ్య ఎవరు, రామదాసు ఎవరు, ఈ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని నేను మీకు అందించానని అనుకుంటున్నాను. అండ్ నా ముగింపులో ఆ, ఒక పాట పాడి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మ్మ్. ఆమ్, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు. చాలా థ్యాంక్స్. సో చాలదండి. ఇంకేదైనా ఒక మంచి పాట ఫుల్‌గా పాడాలండి. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. మీరు వింటానంటే తప్పకుండా పాడతానండి. యాహ్! ప్లీజ్. ప్లీజ్. ఫుల్ సాంగ్ ప్లీజ్. రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరసలోచన సీతా సమేత రార. రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరసలోచన సీతా సమేత రార. రామభద్ర రార. ముద్దు ముద్దు గారగ నవమోహనాంగరార అద్దం పూచకిళ్ళవాడ అంబుజాక్షరార. ముద్దు ముద్దు గారగ నవమోహనాంగరార అద్దం పూచకిళ్ళవాడ అంబుజాక్షరార. పట్టరాని ప్రేమన పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా. పట్టరాని ప్రేమన పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా. రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరసలోచన సీతా సమేత రార. రామభద్ర రార. చుంచూర వీరేఖతో నీ సొంపు చూదురారా పంచదార చిలుక నాతో పలుకుదు బూరారా. చుంచూర వీరేఖతో నీ సొంపు చూదురారా పంచదార చిలుక నాతో పలుకుదు బూరారా. సామగానలోలన చక్కనయ్యరారా రామదాసు నేలిన భద్రాద్రివాసరారా. సామగానలోలన చక్కనయ్యరారా రామదాసు నేలిన భద్రాద్రివాసరారా. రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరసలోచన సీతా సమేత రార. రామభద్ర రార. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. చాలా బాగా పాడినారండి. మీ చిన్న వయసులో మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ పంచడానికి కూడా మీరు ముందుకొచ్చి మాకింత టైం కేటాయించారు. ధన్యవాదాలు. గాడ్ అంటే బ్లెస్ యూ. మీరు విన్నారు అంటే చాలా తక్కువ మంది వింటారు. ఈ జనరేషన్ వాళ్ళైతే అసలు వినట్లేదండి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. బట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పి వినయ్ గారు వచ్చారు. సో నేను కూడా సరే మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తాననే వాళ్ళ నేను ఇక్కడ ఉన్నాను. సో సో నైస్. ఆయనకి థ్యాంక్ యూ. మీరు
టాపిక్ పెట్టినందుకు వినయ్ గారికి థ్యాంక్స్ అండి. సో నైస్ ఆఫ్ యూ. నాదొక రిక్వెస్ట్. వినయ్ చెప్పండి. గారు శ్రీనివాస్ గారు చెప్పండి. సార్కి నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయిన ఫ్యామిలీతో అందరం విన్నాము. మా మిస్సెస్ మాట్లాడతారు సార్ సార్తో ఒక్క నిమిషం. ఓకే. ఏమైనా అవకాశం ఇస్తారు సార్? చెప్పండి మాట్లాడండి. హలో గురువు గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటున్నానండి. ఇది ఓ. రామదాస్ కీర్తన కూడా ఇప్పుడు మీరు పాడింది, అది కూడా నేర్చుకున్నాను. చాలా బాగా హ్యాపీగా అనిపించింది మీ వాయిస్ విన్నాక. చాలా మంచి విషయాలన్నీ చెప్పారు. ముద్రిక గురించి కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. మీరు విన్నారు. చైతన్య చాలా థ్యాంక్స్. బ్రదర్స్ ఉన్నారు కదండి, బుక్ పట్ల కృష్ణమాచార్య గారి దగ్గర నేర్చుకుంటున్నానండి నేను. ఎవరండి? కృష్ణమాచార్యులు ఉన్నారు కదండి, చైతన్య brother. కూర్చున్నారేంటి ఆ! ఓ ఓకే. ఓకే. ఆయన దగ్గర నేర్చుకుంటున్నానండి నేను. ఓ ఓకే అండి. ఈరోజు చర్చ్కి వెళ్తున్నాం. చాలా బాగా చెప్పారండి. చాలా ఖాళీగా వస్తాం అన్నారు. అందుకే చాలా వస్తాం. థాంక్స్ అండి. చాలా ఓకే, థాంక్స్. నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ వినయ్ గారు. నాదో రిక్వెస్ట్. చెప్పండి. త్యాగయ్య గారిది మీరు ఆ రోజు తులసిది పాడారు. హ్మ్. అది సందర్భం చెప్పి ఆ పాట పాడండి. సందర్భం. నేను మన వినయ్ గారి ఇంటికెళ్ళినప్పుడు ఆయనకి చెప్పాను ఇలాగా త్యాగరాజ స్వామి నిత్యంగా రాముల వారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమైపోయిందంటే ఆయన కొన్ని క్షేత్రాల దర్శనానికి వెళ్ళాల్సొచ్చింది. ఆయన క్షేత్ర దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు భగవంతుడి కైంకర్యం చేయడానికి ఆయనకి చూసేసరికి తులసి దళాలతో ఆయన పూజించేవారు. అలాగా ఇన్ని రోజులు ఆయన క్షేత్రాలు తిరిగేసి వచ్చేసరికి తులసి చెట్టు ఎండుకుపోయి ఉండింది. అరే! ఇవాళ తులసి దళాలు లేవే, మరి స్వామివారికి ఎలా పూజించాలి అని చెప్పి ఆయన అప్పుడు ఆయనకి తులసీదేవి మీద ఒక పాట పాడి, ఒక పాట అనకూడదు. దీన్ని కృతి అనే అనాలి. కృతి పాడి ఆ అమ్మవారు తులసీదేవి ఎవరైతే ఎండిపోయారో ఆవిడ మళ్ళీ చిగురించేటట్టు ఆయన యొక్క కృతి మహిమ, ఆయన యొక్క గాత్రంతో ఆ అమ్మవారు మళ్ళీ వికసించి స్వామివారి కైంకర్యానికి దళాలు కోసుకునేంత వీలుగా అంత వికసించిందావిడ. ఆ సందర్భంలో ఒక కీర్తన కృతి ఆయన రాశారు. అదేంటి అంటే చక్కగా అమ్మవారిని పిలిచారాయన. అమ్మ రావమ్మ, అమ్మ రావమ్మ, అమ్మ రావమ్మ, అమ్మ రావమ్మ, అమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ సతతము పదములేనమ్మినానమ్మ అమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ సతతము పదములేనమ్మినానమ్మ అమ్మ రావమ్మ నెమ్మది విహాపరములో సగుదువనుచు నెమ్మది విహాపరములో సగుదునువనుచు కమ్మ విల్తు నీ తండ్రి కలనైన బాయడట కమ్మ విల్తు నీ తండ్రి కలడైన బాయడట అమ్మ రావమ్మ నీ మృదు తనువును గలి నీ పరిమళమును గలి నీ మహత్వమును గలి నీరజాక్షి నీ మృదు తనువును గలి నీ పరిమళమును గలి నీ మహత్వమును గలి నీరజాక్షి తామరసదళ నేత్రి
త్యాగరాజు నిమిత్రి తామరసదళ నేత్రి త్యాగరాజు నిమిత్రి ప్రేమతో చిరమును వేట్టుకున్నాడట ప్రేమతో శిరమును వేట్టుకున్నాడట అమ్మరావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ సతతము పదములేనమ్మినానమ్మ అమ్మరావమ్మ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ థ్యాంక్స్ అండి. వండర్ఫుల్. వండర్ఫుల్. థ్యాంక్స్ అండి. పాట మేము కూడా ఎప్పుడు వినలేదు. ఇది ఆ సందర్భం అంటే అమ్మవారు అంటే తులసి ఎండిపోయినప్పుడు పూజించడానికి తులసి దళం యా లేదు అంటే ఆయన చెప్పారు కదా అమ్మవారిని అలా పిలిచారు. నీ మృదుతనము గలి అంటే నీ పరిమళం గలి నీరజాక్షి నీ మహత్వము ఏంటి అని చెప్పి ఆయన అమ్మవారిని అంత ప్రైజ్ చేసి అమ్మవారు మళ్ళీ చిగురించుకున్నారు. ఇంకా ఇంకా ఆ తర్వాత మళ్ళీ అసలు ఆ తులసి చెట్టు ఎండిపోలేదు. అలా అమ్మవారిని పిలిచారు ఆయన అమ్మ రావమ్మ అని చెప్పి. అది ఆ సందర్భం. ఆర్తితో పిల్లలు కానీ అమ్మ వచ్చి కూర్చుండిపోతుంది అంతే. అవును. నైస్ అండి. ఎనీ మోర్ రిక్వెస్ట్స్? అలా ఛాన్స్ ఇస్తే ఇంకో పాట పాడేమంటే ఇప్పుడు 5 గురించి చెప్పారు కదా, 5 పాటలు పాడాలి. కాదు. 4 పాటలు పాడేశారు. ఇద్దరు పాడలేదు అనుకుంటా. మరి అది అది ఆ ఒక్కళ్ళే వెలి పాడలేదు. ఆ వెలితి ఒక్కళ్ళే ఆయనకి పాడలేదు. ఉండిపోద్ది కదా. ఎవరిది పాడలేదు అంటారు? మరి ఆ క్విజ్ మేము సమాధానం చెప్పలేము. మాకు నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆహా! కాదు. ముత్తుస్వామి దీక్షితారు ఏమైనా పాడారా? లేదు. కంజతలాయతాక్షి అవును. అవన్నీ చాలా పెద్ద పెద్ద కృతులు యాక్చువల్గా. అవును. కొంచెం కుంజరగమనే మణిమండిత మంజుళ చరణే ఏ కుంజరగమనే మణిమండిత మంజుళ చరణే కుంజరగమనే మణిమండిత మంజుళ చరణే మామవ శివ పంజర సుఖి పంకజముఖి గురు గుహరంజని దురిత భంజని నిరంజని కంజదళాయ తాక్షికా మాక్షి కమల మనోహరి త్రిపుర సుందరి కంజదళాయతాక్షి రాకాశ శివదనే సురదనే రక్షిత మదనే రక్త సదనే శ్రీకాంచనవసనే సురసహే శృంగారాశ్రయ మందహసనే ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానందామృతజరి భాస్వరి ఏకాగ్రమనోజయకరి శ్రీకరి ఏకాంబరేశ గృహేశ్వరి శంకరి కంజదళాయ తాక్షికా మాక్షి కమల మనోహరి త్రిపుర సుందరి కంజదళాయతాక్షి. ముత్తుస్వామి దీక్షిత గారి గురుగుహ. థ్యాంక్ యూ. మేడం ఏమైనా చాలా అడుగుతారా? చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగా మీ మీరు మీ మదర్ తెలుసుకున్నారు. మీ మదర్ పేరు ఏంటండి? మా అమ్మగారి పేరు కృష్ణప్రియ అండి. కృష్ణప్రియ. తను కూడా పాడతారండి? మా అమ్మగారు చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు పాడారు. ఆవిడ ఓకే ఓకే ఇన్స్పిరేషనే నన్ను తోయాలి. నేను నా కళలు ఇక్కడ ఆగిపోయే మ్యారేజ్ తర్వాత నువ్వు నాది నేను అలా చూడాలి నిన్ను అని చెప్పి మా అమ్మగారు ఇదే మొత్తం ప్రోత్సాహనే. నా సంగీతం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది అంటే అది మా అమ్మగారే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆమెకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేయండి. ఇలాంటి ఆణిముత్యాలు మాకు వినిపించారు, మాకు అందించారంటే చాలా గ్రేట్ కదా. అయ్యో
చాలా థ్యాంక్స్ అండి. Very కేశవ్ గారు nice, ఇప్పుడు very మీరు ఇక్కడ ఈ సెషన్‌ని మీరు ఒక అవకాశం కింద భావిస్తున్నారు కదా! అవును. ఇంతకన్నా పెద్ద అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా యుటిలైజ్ చేస్తారా? తప్పకుండా అండి. అంటే మేము లాస్ట్ ఇయర్ దసరాలో ఒక కార్యక్రమం చేశాము. హుహు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ దసరాకి అలాంటిది చేసే అవకాశం ఉంది. ఓకే. దసరా నవరాత్రుల్లో ఓకే. గురజాడ కళాక్షేత్రంలో. ఓహ్! ఓకే. సో, మీరు దసరాకి మీ ప్లాన్స్ ఏంటి? ఎక్కడుంటారు? ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ లేవండి అయితే ప్లాన్స్ ఫస్ట్ ఇంకా. మేము అడిగినట్టే మీ డేట్‌ని. తప్పకుండా అండి. సో, వినయ్ గారి ద్వారా మీకు మళ్ళీ రీచ్ అవుతాం. అయ్యో! తప్పకుండా అండి. తప్పకుండా. అవకాశం అయితే ఒకరోజు అన్ని ఇంకా కుదిరితే అన్ని రోజులు కూడా అక్కడ. చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు మీకు. తప్పకుండా. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. జగన్ గారు ఆయన ఆ! జగన్ గారిని పట్టుకుంటే ఇంకొక మీ ఇంకో కోరిక కూడా తీరుతది. ఆయనకి సింహాచలంలో పాడాలని ఉంది. ఎప్పుడు చెప్పండి. మీరు మంచి రోజు చూసేసుకోండి మీరే. అయ్యో! తీసుకెళ్ళిపోతాను. సింహాచలం దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు ఆయనకు బాగా తెలుసు. ఓహ్! ఆ యాక్చువల్‌గా రోజు అంటే దసరాకి పాయింట్ దసరా ఉత్సవాలకి ఆయన కూడా వచ్చి మేము తీసుకొచ్చిన ఒక స్పీకర్‌కి ఆయన స్వయంగా వచ్చి సత్కారం చేసి వెళ్ళారాయన. ఓహ్! యాక్చువల్‌గా హైదరాబాద్‌లో మీకిప్పుడు ఆహ్, తిరుమల వెంకన్న బాబుకి త్యాగరాయ అన్నమయ్య ఎలాగో హ్మ్. సింహాచలానికి కాంత మొన్న కృష్ణమయ్య చూపించాను. దాసరి ఉంటారు. మీకు ఐడియా ఉందా? మొన్న చూపించాను. అవును. మొన్న సింహాచలం వెళ్ళాము. తను తీసుకొనెళ్ళాను. ఆ రోజు చూపించాను కృష్ణమయ్య విగ్రహాన్ని గూడా. సో, ఆ కాంత కృష్ణమయ్య గారు రాసిన వాటిని పాడాలి, పాడించాలి అని ఒక కోరికతో ఓకే. హైదరాబాద్ దాన్ని ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా చేయించాలని ప్రయత్నం చేశారు. ఎంతమందితో చేసినా ఎందుకో అవ్వలేదు. ఎందుకంటే ఆయనకేదో ఒక శాపం ఉందంట. ఎప్పుడైతే ఆయన రాసినయన్నీ పాట కింద మారి జనాదరణ పొందుతాయో ఆయనకి శాపం విమోచన అవుతదని ఒక కథ అంట. అది కరెక్ట్ కాదో నాకైతే తెలీదు. ఓకే. బట్ నేనైతే మాత్రం హైదరాబాద్‌లో మీ వయసు అబ్బాయితోనే ఒక అబ్బాయితో పాడించాం. ఓహ్! ఆయన 2 పాటలు పాడారు. అయి నేను మీకు ఓకే. పంపిస్తాను వినయ్ గారి ద్వారా. తప్పకుండా అండి. సో, చాలా థాంక్స్. ఆయన సింహాచలం వచ్చినప్పుడు గర్భగుడిలో పాడాడు. పైన మళ్ళీ కళ్యాణ మండపంలో కూడా పాడారు. ఓహ్! సో, చాలా మీకెప్పుడైనా మీకు అవకాశం మీరు అనుకున్నప్పుడు చెప్పండి. వినయ్ గారు, మీరు, నేను, మా మణిమాల గారికి కూడా అలాంటియంటే చాలా ఇష్టం. ఆవిడని కూడా తీసుకెళ్ళిపోదాం. తప్పకుండా అండి. చాలా థాంక్స్. చాలా చాలా థాంక్స్ మీకు. తప్పకుండా. వెరీ ఇంకా నైస్ అండి. ఇంకా అఫీషియల్ వోట్ ఆఫ్ థాంక్స్ అక్కర్లేదేమో. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలు. కశ్యప్ గారికి ఇప్పుడు ఈ రోజు వచ్చినందుకు, దసరాలో మళ్ళీ మా కార్యక్రమానికి వస్తానన్నందుకు, వారిని సింహాచలం తీసుకెళ్ళి పాడించే అవకాశం మాకు కల్పించినందుకు కశ్యప్ గారికి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి ఇంకా ధన్యవాదాలు. థాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్. చాలా చాలా థాంక్స్ అండి. మళ్ళీ ప్రెసిడెంట్ గారికి, మణిమాల గారికి చాలా చాలా థాంక్స్. మీరు అంటే థ్యాంక్ ఇలాగ యూ సో నాకు మచ్ అండి. ఇంత టైమ్ ఇచ్చారు. ఇలాగ ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకోని నన్ను కాదు, సెలెక్ట్ చాలా చేశారు. తక్కువ అయిపోయిందన్న టైము. చాలా తక్కువ అయిపోయింది మాకు టైము. అవును. We wanted to hear you again. Okay. తప్పకుండా అండి. తప్పకుండా. థ్యాంక్స్ నాన్న. God చాలా bless you. థాంక్స్ అండి. నేను యాక్చువల్‌గా ఫిజికల్‌గా పిలుద్దామని అనుకున్నాను. కానీ ఇలాగే అటెండెన్స్ చాలా బావుంటదని నేను పిలవడం మానేసాను. ఆయన పాపం హైదరాబాద్ నుంచి రమ్మంటే వస్తారు. కాదు, వీళ్ళు వర్కౌట్ ఇన్ ద లైబ్రరీ అండి ఎప్పుడైనా. మాట్లాడి వచ్చినప్పుడు మనం లైబ్రరీలో ప్లాన్ చేద్దాం. ఓకే. ఓకేనా? ఎవరిని థ్యాంక్ కాల్ యూ. చేసి పిలవలేదు వినయ్ గారు. ఏంటి మేడం? ఎవరిని కాల్ చేసి పిలవలేదు. యు డిడ్ంట్ ఇన్వైట్ దెమ్. అవును. కరెక్టే. మెసేజ్‌లు పెడితే ఎంత